చాలామంది కామెంట్స్లో ఇంటర్వ్యూకి సంబంధించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది డీటెయిల్డ్గా పెట్టండి అని అడుగుతున్నారు. అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఎందుకు చెప్పండి? ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మనల్ని మనం పరిచయం చేసుకోవడం అనే రౌండ్ అసలు ఎందుకు పెడతారు అనేది నేను చెప్తాను. దీని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్తాం కదా. రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన రెజ్యూమ్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి చూడరు. అక్కడ ఫస్ట్ మనల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగిన తర్వాతనే రెజ్యూమ్ అనేది ఓపెన్ చేస్తారు. ఎందుకు అంటే ఆ 1 మినిట్ ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ మన పేరేంటి, మన ఊరేంటి, మన క్వాలిఫికేషన్స్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, ఇవన్నీ అక్కడ ఆయన పట్టించుకోడు. ఆయన అవన్నీ కూడా వినరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 పోస్టింగ్ అనేది 10 ఉన్నాయి అక్కడ. ఒక జాబ్కి ఒక 50 మెంబర్స్ ఇంటర్వ్యూకి వచ్చారనుకుందాం. ఆయన అక్కడ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో 50 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేయాలి. అక్కడ అందరికీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు. ఫస్ట్ అడిగినప్పుడు ఇంతమంది నేమ్స్, వాళ్ళ నేటివ్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్ ఇవన్నీ ఆయన గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు కదా. అక్కడ ఆయన ఏం చూస్తారు అంటే వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంది అనేది మాత్రమే అక్కడ చూస్తారు. అసలు మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మనం చెప్పే విధానం ఎలా ఉంది అనేది మాత్రమే అక్కడ ఇంటర్వ్యూయర్ అనే వాళ్ళు చూస్తారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ నాలెడ్జ్ ఎలా ఉంది, అంటే మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది అనేది ముందు మీరు చూసుకోండి. అంతేకాని సెల్ఫ్ ఇంట్రడక్షన్కి ఒక ప్రత్యేకంగా వీడియో అది పెట్టాల్సిన అవసరం లేదు. మీరే ఒక మిర్రర్ ముందు కూర్చొని మిమ్మల్ని మీరు చెప్పుకుంటూ, లేదా ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని వీడియో ఆన్ చేసుకొని మీరు ఒక 1 మినిట్ మాట్లాడండి. మీ గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారు, మధ్యలో ఆగుతున్నారా, ఏమన్నా తడబడుతున్నారా ఏంటి అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు మంచిగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారనమాట. సో ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతామో అప్పుడే ఆ ఇంటర్వ్యూకి 50% సెలెక్ట్ అయిపోయినట్టు అనమాట. అక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మనల్ని మనం తెలుసుకోవడానికి కాకుండా అది జస్ట్ మన స్కిల్ చూడడానికి, మన బాడీ లాంగ్వేజ్ని, మన కమ్యూనికేషన్ అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది. అక్కడే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.